బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల రంగాలకు చెందిన వాళ్లే బయటికి వచ్చారు. కానీ ఇప్పుడు జర్నలిస్టుల ఫోన్లో కూడా ట్యాపింగ్ అయ్యాయని కొత్త రూపం బయటకొచ్చింది. ఈ కేసులో దాదాపు మొత్తం 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్, ఫలానా అంశాన్ని చెప్పాలని వేధించారా అంటూ ఇలాంటి అంశాలను జర్నలిస్టుల నుంచి పోలీసులు రాబడుతున్నారు. ఈ అంశంలో జర్నలిస్టులను ప్రశ్నిస్తూ పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలను అందించి అందులోని వాస్తవాలను సేకరిస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫిర్యాదు చేయాలనుకుంటే వాస్తవాలను స్వీకరించి దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల రంగాలకు చెందిన వాళ్లే బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు జర్నలిస్టుల ఫోన్లో కూడా ట్యాపింగ్ అయ్యాయని కొత్త రూపం బయటకొచ్చింది. ఈ కేసులో దాదాపు మొత్తం 36 మంది జర్నలిస్టుల ఫోన్లలో ట్యాపింగ్ అయ్యాయని వెల్లడైంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. గుడ్ మార్నింగ్ నిర్మల, చెప్పండి. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును శాలిని, ఇప్పటి వరకు మాత్రము చాలా వరకు రాజకీయ నేతలు, అలాగే వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లకి వీళ్ళకి సంబంధించే ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము వెల్లడైంది. అదే కాకుండా వాళ్ళు రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా కూడా కొంతమంది కూడా బంజారాహిల్స్ పిఎస్కి అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గతంలోనే ఆ వివరాలు కూడా వెల్లడించడం కూడా జరిగింది. మా ఫోన్ ట్యాపింగ్ అయింది, లేదా మా ల్యాండ్ కబ్జా చేశారు, మా డబ్బులు సీజ్ చేశారు అని కూడా రాధాకిషన్ మీద అలాగే ప్రణీత్ రావు మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో. అవన్నీ కూడా వెలుగు చూసాము. దాని వెనకాల గత ప్రభుత్వం హయాంలోనే జరిగాయి, గత ప్రభుత్వ హస్తం ఉందనేది కూడా చాలా అంటే చాలా తెలంగాణలో ఒక ఉట్టుడికిచ్చింది అని కూడా చెప్పొచ్చు. అందుకు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి ఏమొచ్చిందంటే జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా వెల్లడైంది. పోలీసుల విచారణలో వెల్లడైంది. జర్నలిస్టులు దాదాపు 36 మంది జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారని కూడా వెల్లడైంది. ఈ జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ బీటు చూస్తున్న జర్నలిస్టులనే గత ప్రభుత్వము గట్టిగా నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసే వ్యవహారాన్ని నడిపించిందని కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే కాకుండా జర్నలిస్టులు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో జర్నలిస్టులు అయితే వాళ్ళు కంగుతిన్న విషయాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడం ఏంటి, ఇప్పటి వరకు అంటే రాజకీయ నేతలయ్యి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఓకే, రాజకీయంలో ఇలాంటివన్నీ జరుగుంటాయి, ఒక పోలీసు వ్యవస్థను వాడుకొని గత ప్రభుత్వము ఇలాంటి నేరానికి పాల్పడింది అనే విషయాలపైన ప్రజలు చర్చించుకుంటున్న సమయంలోనే చివరికి జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం అనేది ఇదొక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు కావచ్చు, పంజాగుట్ట పోలీసులు కావచ్చు, వీళ్ళైతే ఒక హామీ ఇస్తున్నారు. ఈ విషయం పైన ఇప్పుడు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయిన విషయంలో ఎవరైనా సరే జర్నలిస్టులు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతాము, దీని వెనకాలన్న అందరినీ కూడా బయటికి తీస్తాము, పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా వాళ్ళైతే భరోసా కల్పిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నిఘా పెట్టించి కూడా ఈ కేసు మీద దర్యాప్తు జరిపిస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.